నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం మనం చూసాం. సో మావీగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడుని ఆయన రాజధానిగా ప్రకటిస్తూ ఈ మావీగన్ అయితే అనౌన్స్ చేశారు. సో దీన్ని అమరావతికి పోటీగా దించారు. మావీగన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వైసీపీకి ఓటేస్తారు, అమరావతిని ఎవరైతే కోరుకుంటున్నారో రాజధానిగా కూటమికి ఓటేస్తారు. వచ్చే ఎలక్షన్స్లో మేము మేనిఫెస్టోలో కూడా దీన్ని పెడతామని చెప్పేసి ప్రకటించారు. ఇది ఇప్పుడు కొత్త చర్చకు అయితే దారితీసింది. సో మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా అమరావతిని రాజధానిగా ఒప్పుకోవట్లేదు, ఈ మావిగన్ కాన్సెప్ట్ని అక్కడ ప్రజలు ఏ రకంగా చూస్తున్నారు అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడుటిని కలిపి మావిగన్ అని పేరు పెట్టి దీన్ని రాజధానిగా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. ఆల్రెడీ అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది, అది డెవలప్ కూడా అవుతుంది రాజధానిగా. మరి అటువంటి టైంలో ఈయన నిన్న కూడా ఇదే ప్రస్తావన చేశారు. అంటే అమరావతిని ఆయన ఇప్పటికి కూడా రాజధానిగా యాక్సెప్ట్ అయితే చేయట్లేదు సార్. మరి ఈ మావిగన్ని అక్కడ ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? ఓటేస్తారా, ఓటు వేయకుండా ఉంటారా? నేను అనుకోవడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆంధ్ర ప్రాంత ప్రజలు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. అతని 5 ఏళ్ల పాలన, అందుకని ఆయన ఓడిపోవడం కూడా చాలా పెద్ద ఎత్తున ఓడిపోయాడు. అది ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయిందంటే చాలా మార్జిన్లో ఓడిపోయారు, కానీ ఆయన చాలా పెద్ద ఎత్తున ఓడిపోయాడు. అంత పెద్ద ఎత్తున ఎందుకు ఓడిపోయాను అనేటువంటి ఇంట్రాస్పెక్షన్ ఒకటి ఈయనకు ఉండాలి. సరే, అమరావతి దాన్ని ఏర్పాటు చేయాలా లేదా అనేది నాలాంటి వాళ్ళం కూడా, అది బ్లాక్ కాటన్ సాయిల్, తర్వాత అక్కడ ఏం డెవలప్మెంట్ లేదు, ఆ ప్రాంతాన్ని ఈయన ఎన్నుకోవడం అనేది సరి అయిందా కాదా అనేది మాలాంటి వాళ్ళు కూడా కొంత విమర్శనాత్మకంగానే ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు ఏ కారణం అయితే ఆయనకు ఉండే పట్టుదల, ఆయనకు ఇక్కడ సైబరాబాద్ డెవలప్ చేసినట్లుగా అమరావతిని డెవలప్ చేయాలి అనేది. రెండవది ఏంటంటే, సరే వాళ్ళ క్యాపిటల్ సిటీ కోస్తా ఆంధ్రాలోనే ఉండాలి అనేది కోస్తా ఆంధ్ర వాళ్ళ యొక్క. ఎందుకంటే ఇప్పుడు అది ఒకవేళ విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తే రేపు నార్త్ ఆంధ్ర ఎడ్యుకేషన్ వచ్చి మేము సెపరేట్ స్టేట్ అవుతాము అని అంటే మళ్ళీ విశాఖపట్నంతో పాటు అది పోతుంది. ఒకసారి మెడ్రాస్లో పెట్టారు, మెడ్రాసు మాకు ముఖ్యపట్నం అన్నారు, అది పోయింది. హైదరాబాద్లో పెట్టారు, హైదరాబాద్లో వాళ్ళు మళ్ళీ ఉద్యమం వలన హైదరాబాద్ నుంచి కూడా పోవచ్చు. కోస్తా ఆంధ్ర వాళ్ళకు ఉండేటువంటి బలం ఏదైతుందో మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు చాలా బలమైన వర్గం. ఈసారి వాళ్ళు మీరు ఎక్కడైనా అనంతపూర్ ఎక్కడైనా పెట్టాను, వాళ్ళకు రాయలసీమ సెపరేట్ అనేది ఉంది. ఎవరిని కాకుండా కోస్తాంధ్ర మధ్య పెట్టంటే అమరావతి పట్టుకున్నారు. అమరావతి నిజానికి అమరావతిలో ఏం లేవు అసలు, రోడ్లు కష్టము, తర్వాత ఇక్కడ ఒక ప్రదేశము, దాంట్లో ల్యాండ్ కలెక్షన్, కన్స్ట్రక్షన్ చాలా కష్టం అమరావతి. కానీ ఆయన ఏ కారణం అయితే చేశాడు, దాంట్లో కొద్ది 1000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు, బిల్డింగ్లు కట్టారు. కడుతున్న క్రమంలో ఈయన ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడు ఓడిపోవడం మీద అవుతుందో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. నేను పబ్లిక్ పాలసీ కోర్స్ చెప్తాను విద్యార్థులు. పబ్లిక్ పాలసీ చేసేప్పుడు ఒక ప్రభుత్వము తప్పుడు పాలసీ చేసినా ఆ పాలసీ కమిట్మెంట్ ఏదైతుందో అది దీర్ఘకాలికమైన కమిట్మెంట్. అంటే ముఖ్యంగా ముఖ్యపట్నం లాంటి నిర్ణయం ఏదైతుందో అది అంత తొందరగా మార్చే నిర్ణయం కాదు. 20-30 వేల కోట్లు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు, బిల్డింగ్లు కడుతున్నారు, ఒక స్ట్రక్చర్ ఏదో ఒకటి చేశారు, ల్యాండ్ను అక్వైర్ చేశారు, తర్వాత ల్యాండ్ పూల్ సిస్టమ్ అన్నారు. ఇంత జరిగిన తర్వాత దాన్ని కాదని మీరు ఎక్కడ పెడతారు ముఖ్యపట్నం అనేది అంటే ఆయన ఏం చేశాడు, మేము 3 చోట్ల పెడతాము, విశాఖపట్నము, తర్వాత ఏదో 3 క్యాపిటల్ సిటీ, దాన్ని 3 క్యాపిటల్ సిటీస్ అని పోని దాన్ని ముందు పోదామంటే ఆయనకు లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అదంతా లీగల్ లిటిగేషన్లో పోయింది, దాన్ని పుష్ చేయలేకపోయాడు. ప్రజలకు ఏమైపోయిందంటే ఒక 10 ఏళ్ల తర్వాత కూడా మనకు ముఖ్యపట్నం లేకపోవడం. హైదరాబాద్ నగరం లాంటి ముఖ్యపట్నం ఉన్న ఒక ఉమ్మడి రాష్ట్రంలో అంత పెద్ద సిటీ వాళ్ళకు కాకుండా పోయింది. మనం ఏదన్నా ఒక సిటీని డెవలప్ చేసుకోవాలి అనేటువంటిది తప్పకుండా ఆ పట్టుదల ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా డెవలప్మెంట్ విషయంలో, పట్టణ డెవలప్మెంట్ విషయంలో కొంత ఆయనకు అనుభవం ఉంది. హైదరాబాద్ నగరాన్ని ఇంకా చాలా డెవలప్ చేశాడు కనుక అమరావతి కూడా అట్లా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉన్నది అనుకున్న స్టేజ్లో ఈయన గెలిచాడు.
గెలిచిన వాడు గెలిచాడు, దాన్నే కొనసాగించాలి. ఒక ప్రభుత్వము ఒక పాలసీ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు 5 ఏళ్ల తర్వాత వచ్చి దాన్ని రివర్స్ చేస్తామంటే ఇది కమిట్మెంట్, ఈ 30,000 కోట్లు ఏవైతే ఇన్వెస్ట్ చేస్తే అదేమవుతుంది? అది ఒక ప్రీవియస్ గవర్నమెంటే చేసి ఉండొచ్చు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను దీన్ని ఒప్పుకోను, రేపు వాళ్ళు వచ్చి నేను ఒప్పుకోను, నేను విశాఖపట్నం డెవలప్ చేస్తాను అనుకోండి, అది డెవలప్ అయ్యే లోపల ఆయన పార్టీ ఓడిపోయింది అనుకోండి, మళ్ళీ వచ్చే పార్టీ అంటే ప్రజలకి ఒక రాష్ట్రానికి ఒక విధానం చేసిన తర్వాత ఆ విధానంలో పొరపాట్లున్నా మీరు ఆ విధానంలో ఆ పొరపాటును తొలగిస్తేనే చేయాలి, కానీ మొత్తం విధానం మార్చడం అవుతుందో అది ప్రభుత్వం కమిట్మెంట్, ఇట్స్ నాట్ పొలిటికల్ పార్టీ. చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ కాదు ఇది, ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిట్మెంట్. పబ్లిక్ పాలసీలో రాజకీయ పార్టీలు ఏవి మారినా కొన్ని పబ్లిక్ పాలసీస్ విషయంలో అవి కొనసాగించవలసి ఉంటుంది. మన ఇప్పుడు మన్మోహన్ సింగ్ నూతన ఆర్థిక విధానం తీసుకొచ్చారు, ఈ బీజేపీలో వస్తే అది కంటిన్యూ చేస్తున్నారు. బీజేపీకి చాలా తేడా ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఏ తేడా ఉండొచ్చు, కానీ మేము మొత్తం ఏం పాలసీని ఏం మారుస్తాం అని అంటే దాన్ని మార్చడానికి వాళ్ళకు చాలా ఎఫర్ట్ కావాలి, దానికి చాలా పొలిటికల్ ఎఫర్ట్ కావాలి. రేపు బీజేపీ ఓడిపోయింది అనుకోండి, ఓడిపోయి ఇంకెవరన్నా పొలిటికల్ పార్టీ ఏ పార్టీ వచ్చినా ఈ పాలసీని పూర్తి రివర్స్ చేయడం అనేది వాళ్ళకి చాలా కష్టం, అన్లెస్ రెవల్యూషనరీ చేంజ్ వస్తే తప్పించి. కనుక విధాన నిర్ణయాల్లో కంటిన్యూటీ ఉండాలి. పార్టీలు మారచ్చు, కానీ స్టేట్ అనేది ప్రభుత్వం అనేది ఇదే కంటిన్యూ. ఇది ప్రభుత్వం చేసిన కమిట్మెంటు, రాష్ట్రం చేసిన కమిట్మెంట్, చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ కాదు. ఇది చంద్రబాబు నాయుడే చేసి ఉండొచ్చు, బట్ పబ్లిక్ పాలసీలో మీరు అట్లా రివర్స్ చేయడం అనేది కంటిన్యూటీ లేకపోతే వచ్చిన వాళ్ళల్లా మొత్తం పబ్లిక్ పాలసీని మారుస్తామని అర్థం అవుతుందో చేయొచ్చు, కానీ దాని కాస్ట్ చాలా ఉంటుంది. వాళ్ళ మధ్యన అయిపోతుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అవన్నీ బిల్డింగ్ అన్నీ చేసి మళ్ళీ ఆయన కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. మళ్ళీ ఈయన మధ్యన వచ్చి నేను అమరావతి వద్దు, నాకు గుంటూరు మచిలీపట్నం ఏదో కావాలి అని అంటే రాజకీయ చర్చకు అది బాగానే ఉంటుంది. అంటే ఈయన అమరావతి వద్దన్నాడు అనేటువంటి నెపం ఏదైతుందో అది ఇవాళ దాన్ని తట్టుకోవడానికి ఈయన ఇంకో ఆల్టర్నేటివ్ పెట్టి అమరావతిని మీరు డెవలప్ చేస్తామన్నారు, సరే మా వలన పొరపాటు ఉండొచ్చు, కానీ అమరావతి అభివృద్ధి కొరకు మేము మీతోనే ఉంటాం అని ఒకవేళ అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అర్థం చేసుకోవచ్చు. నువ్వు పొరపాటు చేశానని అంటున్నాడు కాబట్టి సరే ఈయనకు ఒకసారి మళ్ళీ అవకాశం ఇచ్చిన ఇది కంటిన్యూ అవుతుందని. కానీ ఇప్పుడు మళ్ళీ అమరావతి బిల్డ్ చేస్తుంటుంటే కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో యాక్ట్ పాస్ చేసింది. మీరు పార్లమెంట్ యాక్ట్ కూడా పాస్ అయిన తర్వాత ఇవాళ మీరు దాన్ని రివర్స్ చేస్తామంటే మళ్ళీ పార్లమెంట్కి పోవాలి. దానికంటే నేను అనుకోండి అంటే అమరావతి అభివృద్ధి జరగవలసింది, అది ఎంత జరగలుగుతుంది దానికి పరిమితులు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ మళ్ళీ ఇంకో రాష్ట్రం కావాలి, ఇప్పుడు పోయిన ఒరిజినల్ ఆయన చెప్పిన 3 క్యాపిటల్స్ అన్నా నేను దానికే కట్టుబడి ఉన్నా అన్నా కూడా అది వేరే విషయం. కానీ మళ్ళీ మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఇవి కలపాలి అని మీరైతే అంటున్నారో ఇది మళ్ళీ ఒక కొత్త ఆల్టర్నేటివ్. మీరు చెప్పిన ఆల్టర్నేటివ్ కాదు, చంద్రబాబు చెప్పింది కాదు, మధ్యలో మళ్ళీ ఇంకోటి తీసుకొని పెట్టడం. అది నేను అనుకోవడము జగన్మోహన్ రెడ్డికి రాజకీయ పరిణితి కొంచెం తక్కువ. ఆయనకు దుందుడుకుతనము, యువకుడు వ్యవహారము, రాజకీయాల అనుభవం లేకపోవడం, దానివల్ల కొన్ని పొరపాటు ఆయనకి చెప్పే అడ్వైజర్స్ కూడా ఎవరు అనేది మెచ్యూర్డ్ అడ్వైజర్స్, ఆయన అడ్వైజ్ వినేవాడు కూడా కాదు. అది కూడా ఓ ప్రాబ్లం. ఎవరైనా వెళ్ళి మళ్ళాంటి వాళ్ళు వెళ్ళి ఇది కాదండి అన్న మీరెవరు మాకు చెప్పడానికి అనేది, కానీ అలాగా దీనివల్ల ఏమవుతుంది తెలుసుకొని సరే మళ్ళీ నేను పునరాలోచిస్తా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కాదు ఆయన. కనుక ఈ నా దృష్టిలో అమరావతి చంద్రబాబు నాయుడు చేసేస్తారు. దానికి కేంద్ర ప్రభుత్వం అంతా దానికి కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి వచ్చి దానికి అప్పుడు దాన్ని ఇనాగ్రేట్ చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు మీద వాళ్ళు కాస్త డిపెండెంట్ కూడా ఉన్నారు. కనుక ఆ పాలసీని జగన్మోహన్ రెడ్డి చర్చ కొరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రశ్న అడిగి మనం చర్చించడం బాగానే ఉంటుంది, కానీ రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా అది అమరావతికి మేము జగన్మోహన్ రెడ్డి ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా అమరావతి ప్రొటెక్షన్ కమిటీని ఓడిపెట్టి ప్రధానమైన స్పీకర్స్ 2 స్పీకర్స్ ముగ్గురిని పిలిచారు. ఆ ముగ్గురులో నేను కోదండరాం ఇద్దరు ప్రధాన స్పీకర్స్. అప్పుడు కూడా మనం వెళ్ళి విజయవాడలో మాట్లాడింది ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పునరాలోచించాలి. అమరావతిలో ఆల్రెడీ కొన్ని వేల కోట్లు ఇన్వాల్వ్ చేశారు కాబట్టి
మీరు దాన్ని కంటిన్యూ చేయాలని స్టాండ్ తీసుకున్నాం. అప్పుడు తీసుకున్న స్టాండ్ అయినా ఇప్పుడు తీసుకున్న స్టాండ్ అయినా ఒక దానికి ఒక రాజధాని ఉండాలి. నిజానికి రాజధానిలోనే అన్నీ ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, అమెరికాలో దేశం క్యాపిటల్ వాషింగ్టన్, కానీ దాని ఎకనామిక్ క్యాపిటల్ న్యూయార్క్. మీరు మన దేశంలో ఢిల్లీ క్యాపిటల్, బట్ బాంబే ఈజ్ అవర్ ఎకనామిక్ క్యాపిటల్. కనుక అట్లా ఎకనామిక్స్ ఒక చోట, పాలిటిక్స్ ఒక చోట, పొలిటికల్ క్యారెక్టర్స్ అట్లా చేయొచ్చు. అది అమరావతి ఒక హెడ్ క్వార్టర్స్గా, అది రాష్ట్ర రాజధానిగా, తర్వాత మిగతా డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు అంటే అంత డెవలప్మెంట్ అక్కడ జరగాలి అనేది ఉందో అది ఆయన మళ్ళీ ఆలోచించవలసి వస్తుంది. మొత్తం మీరు తీసుకుపోయి అమరావతి రావడం కష్టం. పరిశ్రమలు అమరావతికి అంత సులభంగా రావు. ఎన్ని కన్సెషన్స్ ఇచ్చినా మీరు విశాఖపట్నం రమ్మంటూ వస్తారు. విశాఖపట్నం రమ్మంటే విశాఖపట్నం ఆల్రెడీ ఒక స్టీల్ ప్లాంట్ ఉంది, అక్కడ కొంత డెవలప్మెంట్ ఉంది, కాబట్టి ఒక కల్చర్ ఉంది, ఒక యూనివర్సిటీ ఉంది. కనుక అసలు అక్కడ రావాలంటే వాళ్ళు కొంత తొందరగా వస్తారు. సముద్రం ఉంటుంది, నేవీ ఉంది, వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. కానీ మీరు అమరావతికి రండి అని అంటే ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చాలా అభివృద్ధి కాముకుడు, పోదాము చంద్రబాబు నాయుడు మీద విశ్వాసంతో కొంత క్యాపిటల్ రావచ్చు. కానీ క్యాపిటల్ న్యాచురల్ అట్రాక్షన్ రావడానికి కష్టమైంది. సరే, అంటే పెట్టుబడిదారులను భయపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మావిగన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంటే అమరావతిలోకి పెట్టుబడిదారులు వస్తే ఇప్పుడు అది డెవలప్ అయిపోతుంది, ఇది కూటమికి అడ్వాంటేజ్గా మారిపోతుంది. సో దాన్ని భయపెట్టడానికి, కాస్త గందరగోళపరచడానికి దీన్ని తీసుకొచ్చాడు అనుకోవచ్చు సార్. పెట్టుబడిదారులను మీరు భయపెట్టే అధికారంలోకి రావడం చాలా కష్టం. ఇవాళ దేశాన్ని, ప్రపంచాన్ని నడుపుతున్నది పెట్టుబడిదారు. ఇవాళ ట్రంప్ నడుపుతుంది పెట్టుబడిదారులు, వాడు పుట్టిన నడుపుతుంది పెట్టుబడిదారు. ప్రపంచాన్ని నడుపుతున్నది పెట్టుబడిదారు, ప్రజలు నడుపుతుంది. ఆ స్థాయి దాటి దీంట్లో వచ్చాం. మళ్ళీ స్థాయి దాటి ప్రజలు తమను తామే అసెట్ చేసుకున్నప్పుడు ఆ ప్రజాస్వామ్యం క్వాలిటీ వేరు ఉంటుంది. అది ఎంతకాలం పడుతుందో తెలియదు, కానీ ఈ ప్రాసెస్ రివర్స్ అవుతుంది లేకపోతే ఎక్కడో స్టేజ్లో. కనుక మీరు పెట్టుబడిదారులను బెదిరించి మనం చేయగలమని అనుకుంటే పెట్టుబడిదారుల బలము మీడియా వాళ్ళ చేతిలో ఉంటుంది. కనుక ఆయనది అంటే అది పొలిటికల్గా అది ఆయనకు అడ్వాంటేజ్ కాదు. పెట్టుబడిదారు వాడు డబ్బులు ఇవ్వాల్సింది కూడా వాడే కదా, ఎన్నికలకి పెట్టుబడిదారులే కదా ఇవ్వాల్సింది. ప్రజల దగ్గర ఏముంటుంది? ప్రజలు ఒక ఓటు ఉంటుంది, కానీ ప్రజల దగ్గర డబ్బులు ఉండవు. ఎన్నికల్లో డబ్బులు కావాలి కాబట్టి ఆ డబ్బులు ఇచ్చేవాడు పెట్టుబడిదారులు. పెట్టుబడిదారులను బెదిరించే సాహసం మీరు ఒకవేళ చేస్తే అది దుస్సాహసమే అవుతుంది. రాజకీయాలు, ఇప్పుడున్న రాజకీయాలు, ఈ పెట్టుబడి రాజకీయాల్లో, ఈ న్యాయ లిబరల్ రాజకీయాల్లో అది చాలా ఆత్మహత్య చేసుకున్నట్టు. అంటే కొన్ని ఊహాగానాలు ఎందుకు చేస్తున్నాడు ఈయన అన్నప్పుడు విశ్లేషణలు ఉంటాయి. ఆ విశ్లేషణ భాగంగా ఏమో పెట్టుబడిదారులను బెదిరిస్తే వాళ్ళు ఏమైనా కొంత లొంగుతారేమో, లేకపోతే కొన్ని డబ్బులు ఏమన్నా పార్టీకి ఇస్తారేమో అనేది ఉంటే అలాంటి రాజకీయాలు ఉండొచ్చు. కానీ ఇవాళ ఏ రాజకీయ పార్టీ కూడా ప్రపంచంలో పెట్టుబడిదారులను బెదిరించి మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని చేస్తామని గెలవడం అనేది సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.